అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ నాయక్. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణలో ఉండేటువంటి నకిలీ జర్నలిస్టులు, వీరు అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో ఉండేటువంటి అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా ఈనాడు కొంతమంది రాజకీయ నాయకుల ఎంగిలి మెతుకులకు ఆశపడి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులు వారి పబ్బం గడుపుకోవడానికి అనేక రకాలుగా ఇటు ఆంధ్ర వాళ్ళను, ఆంధ్ర నాయకులను, మన వాళ్ళను అన్యాయంగా అగౌరవపరిచే విధంగా అసత్యాలు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్న తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేటువంటి కొంతమంది జర్నలిస్టులకు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. అరే బాబు, తెలంగాణ ప్రాంతంలో మీరు కులాల వారిగా, ప్రాంతాల వారిగా తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బహుజన బిడ్డలను అడ్డం పెట్టుకొని పోరాటాల పేరుతోటి వాళ్ళందరినీ ఉద్యమాలలోకి లాగి వారి జీవితాలను ఆత్మర్పణం చేసే విధంగా మీరు ఉసిగలుపుతున్నారు. మీరు ఇప్పుడు పోరాటాలు చేసేటువంటి మీరు ఎవరైతే ఈ ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారో మీకు ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు ఎవరైనా ఇప్పుడు ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా నిజాం రజాకాల దొరల గడీలను బద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలది, ఆంధ్ర ప్రాంతంలోని నాయకులది. అయితే ఆనాడు నిజాం రజాకారులు మీ పైన చేస్తున్నటువంటి పోరాటాలపైన, తెలంగాణ సాయుధ పోరాటాలలో మీకు ఆనాడు ఇబ్బందులు కలుగుతూ ఉంటే మా ఆంధ్ర ప్రాంత నాయకులు, ఆనాటి ఉభయ కమ్యూనిస్టులు చండ్ర రాజేశ్వరరావు కావచ్చు, పుచ్చులపల్లె సుందరయ్య కావచ్చు, వీరి సారథ్యంలో విజయవాడలో, గుంటూరులో మీకు షెల్టర్ ఇప్పించి, మీకు రహస్యమైనటువంటి శిక్షణను నేర్పించి, విల్లంబులు చేతపెట్టి మీరు నిజాం రజాకార్ల పైన ఏ విధంగా తిరుగుబాటు చేయాలో నేర్పించినటువంటి గడ్డ ఆంధ్ర ప్రాంతం. ఇలాంటి ఆంధ్ర ప్రాంత ప్రజలను, ఆంధ్ర ప్రాంత నాయకులను మీరు తెలంగాణకు వస్తే తరిమి కొడతామని మాట్లాడుతున్నారు. సిగ్గుతో తలదించుకోవాలి. ఆనాడు 1946, 1951 మధ్య జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు మా ఆంధ్ర నాయకులే మీకు అన్నం పెట్టారు. ఈ ఆంధ్ర నాయకులే మీకు రక్షణగా నిలబడ్డారు. ఈ ఆంధ్ర నాయకులే మీకు తల దాచుకోవడానికి మా అటవీ మార్గాలలో ఉండేటువంటి ప్రాంతాలను మిమ్మల్ని తల దాచుకొని మిమ్మల్ని ఒక బిడ్డలాగా కాపాడుకున్నటువంటి ఆంధ్ర నాయకులను ఈనాడు మీరు ఆంధ్ర ప్రాంతంలోని నాయకులు తెలంగాణలో ఏం పని, హైదరాబాదుకు ఎందుకు శనివారం ఆదివారాల మధ్యలో మీరు వస్తున్నారు? వస్తే తరిమి కొడతాం, మీ పైన రాళ్ల దాడి చేస్తాం, చంపేస్తాం. సిగ్గుండాలి. ఆ ప్రాంతంలోని కొంతమంది జర్నలిస్టులు, ప్రజా సంఘాలు వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కులాల వారిగా, మతాల వారిగా ప్రాంతాలను రెచ్చగొట్టి, ఇదే ఆంధ్రాలో ఉండేటువంటి ఒక చెంచాగిరి రాజకీయ నాయకుడు ఆ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులను దొంగ దెబ్బ తీయడానికి తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండే నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఎవరైతే ఈనాడు జర్నలిస్టులు ముసుగులో తెలంగాణ ప్రాంతంలో మీరు ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థి యువజన లోకాన్ని రెచ్చగొడుతున్నారో, రెచ్చగొట్టేటువంటి సోకాల్డ్ మేధావులు మీరెవరైనా అమరవీరుల స్తూపం దగ్గర ఈనాడుపై మీరు పోరాటాలు చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ అన్న చనిపోయిందా, మీ ఇంట్లో మీ తమ్ముడు చనిపోయిందా, మీ తండ్రి చనిపోయిందా, పోరాటాలను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా మీరు లబ్ధి పొంది ఎంగిలి మెతుకులకు అలవాటు పడి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి దళిత గిరిజన బిడ్డల, ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి అమాయకులైనటువంటి గిరిజన బిడ్డలను వాళ్ళను రెచ్చగొట్టి చనిపోయే విధంగా ప్రేరేపణ చేసి
తద్వారా మీరు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారే తప్ప వేరేటువంటిది కాదు. ఇప్పటికైనా ఇలాంటి వైఖరి విడనాడాలి. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం మరణిస్తే ఆయన విగ్రహం పెట్టడానికి ఆ ప్రాంతంలో కొంతమంది ప్రజలందరూ కూడి ఆ విగ్రహం పెడితే ఆంధ్ర ప్రాంతంలోని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మా తెలంగాణలో వద్దని మాట్లాడుతున్నాం. ఏం సిగ్గుందా మీకు? మేమైనా పాకిస్తాన్లో ఉన్నామా? ఒకటి చెప్తున్నాం చూడు, హైదరాబాదులో ఈరోజు ఐటీ హబ్ కానీ భాగ్యనగరంగా తీర్చిదిద్దబడిందంటే కానీ ఈనాడు సస్యశ్యామలంగా ప్రపంచ దేశాలలో ఉండేటువంటి భాగ్యనగరంలో ఈనాడు హైదరాబాదులో నివాసం ఉంటూ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటే రాష్ట్ర విజనరీ లీడర్ మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పోరాటం, కష్టార్జితం, చెమటోడ్చి ఆ ప్రాంతమన్ని అభివృద్ధి చేసినాడు. అలాంటి నాయకుడి పైన అనేక రకాల అసత్యాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా ఎన్నిసార్లు మీరు మభ్యపెడతారు? ఇంకా ఎన్ని కులాల మధ్య రచ్చలు చేస్తారు? ఇంకా ఎన్నిసార్లు ప్రాంతాల మధ్య మీరు రచ్చగొడతారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా పద్ధతిగా, హుందాగా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించకుండా ఒక పద్ధతితో కూడినటువంటి ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణలో అయినా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితిని అవలంబించుకోవాలని ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి సో కాల్డ్ జర్నలిస్టులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. మీకు చేతనైతే ప్రజాక్షేత్రంలో నిలబడండి. 4 బొంగులు పెట్టుకొని తెలంగాణలో మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈరోజు అనేక రకాల ఈ విధమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. మేము కూడా ప్రతిఘటిస్తాం. ఆనాడే సాయుధ పోరాటంలో మీకు అన్నం పెట్టినటువంటి వాళ్ళం ఈ ఆంధ్ర ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మీరు మరచిపోతే ఎలా? చరిత్ర పుటల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, అర్థమవుతుంది. ఇప్పటికైనా చెప్తున్నాను, ఖబర్దార్, బరాబర్ బిడ్డ చెప్తున్నాం, ఆలోచన చేయండి. 2 ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి క్రియేట్ చేసి తద్వారా చలిని కాంచుకోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.